అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక గాడిద నివసిస్తూ ఉండేది. ఆ గాడిదను వాళ్ళ యజమాని ఎంతో బాగా చూసుకునేవాడు. టైంకి గడ్డి పెడుతూ, తనకు కావాల్సినవన్నీ చూసుకుంటూ, తనకు కావాల్సిన పని అయితే ఆ గాడిద దగ్గర చేయించుకుంటూ ఉండేవాడు. ఇలా ఆ గాడిద అయితే నివసిస్తూ ఉండేది. అలాగే ఆ గాడిద పాక దగ్గర ఒక చెట్టులో ఒక పిచ్చుక అయితే ఉండేది. ఆ పిచ్చుక ఆ చెట్టులో గూడు కట్టుకొని జీవిస్తూ ఉండేది. రోజు పిచ్చుక ఆహారం కోసం బయటకు వెళ్ళి ఆహారం వెతుక్కుంటూ తనకు కావాల్సిన ఆహారాన్ని అయితే తినేసి తిరిగి తన గూటికైతే చేరుకునేది. ఇలా రోజులు కొనసాగుతూ ఉంటాయి. అలాగే రోజులాగే ఆ పిచ్చుక ఆహారం కోసం అయితే వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ రోజు భారీగా గాలి వాన రావడంతో పాపం పిచ్చుక గూడు అయితే ఆ గాలి వానకు కింద పడిపోతుంది. తిరిగి వచ్చిన పిచ్చుక ఆ గూడుని చూసి బోరున ఏడుస్తూ, నేను ఎక్కడ ఉండాలి, నాకు ఇంకా ఉండటానికి అస్సలు జాగలేదు అని ఎటు వెళ్ళాలో తెలియక తను ఉండటానికి జాగా అయితే వెతుక్కుంటూ ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, నాకు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు గాడిద చూసి, ఎందుకు స్నేహం ఏడుస్తున్నావు అని పిచ్చుకను అడుగగా, పిచ్చుక నా గూడు గాలి వానకు పడిపోయింది అని ఏడుస్తూ గాడిదకైతే చెప్తుంది, ఎక్కడ ఉండాలో తెలియడం లేదు నాకు అని. అప్పుడు గాడిద, నా పాకలో నీ గూడు కట్టుకో, అక్కడైతే ఎలాంటి గాలి వాన వచ్చినా ఏమవ్వదు అని పిచ్చుకతో చెప్తుంది గాడిద. పిచ్చుక తన ఏడుపును ఆపేసి గాడిదకు ధన్యవాదాలు చెప్తుంది. తన గూడునైతే గాడిద పాకలో కట్టుకుంటుంది పిచ్చుక. రోజులాగే పిచ్చుక తన ఆహారం కోసం అయితే బయటకు బయలుదేరి తన ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. తర్వాత తిరిగి గూటికైతే చేరుకుంటుంది. అప్పుడు గాడిద, నీ జీవితం ఎంత సంతోషంగా ఉంది, ఎంత స్వేచ్ఛగా తిరగలుగుతావు, నువ్వు నీకు కావలసినప్పుడు బయట వెళ్తావు అని గాడిద అంటుంది. అప్పుడు పిచ్చుక, అయ్యో గాడిద, నన్ను ఏ గద్ద వచ్చి ఎప్పుడు ఎత్తుకెళ్తుందో తెలీదు అని బాధపడుతుంది. నీ జీవితమే చాలా బాగుంది, మీ యజమాని మంచిగా నీకు గడ్డి పెట్టి బాగా చూసుకుంటాడు. అప్పుడు గాడిద, తను అనుకున్నదంతా తప్పు అని, నా జీవితం చాలా సంతోషంగా ఉంది పిచ్చుకతో పోల్చుకొని అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంటుంది.